మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేసీఆర్ గారి 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ జీవితంలో కూడా ఎలాంటి విచారణ కూడా ఇంతవరకు హాజరు కాలేదు. ఈరోజు కాళేశ్వరం విషయంలో కూడా ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు. చాలా మంది అయితే ఇక్కడికి కార్యకర్తలు అయితే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అడిగి తెలుసుకున్నాం అసలు కాళేశ్వరం విషయం పైన. నేను చెప్పండి సార్, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు. దాదాపుగా 40 ఏళ్ల చరిత్రలో కూడా ఎక్కడ హాజరు కాలేరు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పీర్జాగూడ ప్రాంతం నుంచి వచ్చినాం. మా మాజీ మేయర్ వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్. కేవలం వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి అబద్ధాల హామీలతోటి గద్దెక్కిన తర్వాత వాటిని అమలు చేయడం చేతగాక కేవలం కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. మన భారతదేశంలో ఇప్పటి వరకు దాదాపు వందలాది కేసులు చూసినాం, వందలాది స్కామ్లు చూసినాం. ప్రతి స్కామ్ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కానీ వాళ్ళకున్నటువంటి బుద్ధిని ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు అంటే అపర భగీరథుడు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టించి తరతరాల పిల్లలు, ఇప్పుడు మన తరంతో పాటు భవిష్యత్తు ఒక 7 తరాలు కూడా ఇది గుర్తుంచుకునేటువంటి విధంగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లి కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలి, వారికి ఉన్నటువంటి పేరు ఖరాబ్ చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశం తప్ప ఎలాంటిది అది లేదు. వాళ్ళ పాలన చేతగాక ఇతరుల మీద అది కేవలం కేసీఆర్ గారిని బదనాం చేసేటువంటి ఉద్దేశంతో వేస్తున్నటువంటి ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి క్లియర్ గా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో అదే కమిషన్ క్లీన్ చిట్ కేసీఆర్ గారికి ఇవ్వబోతా ఉన్నది. వీళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది 6 గ్యారంటీలను మళ్లించేందుకేనా ఇవన్నీ కమిషన్లు కానీ ఇవన్నీ? 100% 6 గ్యారెంటీలను మళ్లించడానికి తను చెప్పినటువంటి పెన్షన్ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, చివరికి రైతు రుణమాఫీ మొత్తం చేయలేదు. ఎలాంటి అమలు చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా కేవలం దాచుకో అనేటువంటి కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఇదొక కాళేశ్వరం కమిషన్ అని ఒక కాంగ్రెస్ కమిషన్ వేసింది అనేటువంటి విషయాన్ని క్లియర్ గా ప్రజలకు అర్థమైంది. భవిష్యత్తులో ప్రజలు కూడా తగినటువంటి రీతిలో వారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పగలం. మీరు చెప్పండి సార్, అంటే ఎట్లా ఉండబోతుంది విచారణ? కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ గారికి తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి హరీష్ రావు గారే మొన్న 2 days బ్యాక్ కూడా చెప్పాడు. అంతకంటే స్పష్టంగా కేసీఆర్ గారికి విచారణకు ఎలా చెప్పాలి, ఎలా ఉంటుంది, నిష్పక్షపాతంగా ప్రజల కోసం కాళేశ్వరాన్ని నిర్మించిన కేసీఆర్ కు దాని గురించి లెక్క చెప్పడం పెద్ద సమస్య కాదు. కమిషన్ ముందు స్పష్టంగా తనకున్న సమాధానం చెప్పి నిర్భయంగా నిర్దోషిగా బయటకు వస్తాడు మా సారు. దాంట్లో 100% మాకు నమ్మకం ఉంది. ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి కాంగ్రెస్ వాళ్ళకు కాదు, కాంగ్రెస్ తాతలకు కూడా చేత కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అవగాహన లేని ముఖ్యమంత్రి, సబ్జెక్టు లేని ముఖ్యమంత్రి, ఏం చేయాలో అతనికి ఆలోచన లేక ఓ పనికిమాలిన పనులతోని కమిషన్లు అంటూ పెడుతూ పెద్ద ఆయనను తీసుకొచ్చి 40 ఏళ్ళ అనుభవం ఉండి కేంద్ర మంత్రిగా, స్పీకర్గా 40 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉండి తెలంగాణను బంగారు తెలంగాణలో భాగంగా ఇలా మార్చిన కేసీఆర్ గారు విచారణ చేస్తుండు. దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించాల్సిన టైం వస్తుంది. ఖచ్చితంగా ఆ టైం రేవంత్ రెడ్డి తల దించుకునే రోజు వస్తుంది. ఈ కమిషన్ ముంగట కేసీఆర్ గారు నిర్భయంగా నిర్దోషిగా బయటకు వస్తాడు. దాని విషయం 100% మాకు నమ్మకం ఉంది. అందుకే సార్కు సంఘీభావంగా మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా సార్కు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు అని నమ్ముతున్నాం మేము. జై కేసీఆర్. దాదాపుగా చాలా మంది అయితే సుదూర ప్రాంతాల నుంచి వేరే నియోజకవర్గాల నుంచి కూడా ఫామ్ హౌస్ వద్దకు చేరుకుంటారు. అన్న చెప్పండి, ఏం చెప్తారు? కాళేశ్వరం కట్టిన కేసీఆర్ గారిని ఈ రోజు విచారణకు హాజరుపరచనున్నారు, అంటే దీని గురించి ఏం చెప్తారు? గత ఎన్నికల్లో అలవి కాని హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలకి ఎట్లా పోవాలి, మేము అమలు చేయాలని హామీలు ఇచ్చి ప్రజలలో వచ్చే తండ్రి తరుముతారనే ఆలోచనతోటి కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన అపర భగీరథుడు, తెలంగాణ ప్రజల
దేవుడైనటువంటి కేసీఆర్ గారి మీద కావాలని కుట్రలు చేసి అవినీతి ఆరోపణలోపి ఇలా విచారణకు కమిషన్ ముందుకు విచారణకు రావాలని హాజరు కావాలని ఆ ఆలోచనతోటి నోటీసులు ఇస్తే ఇవాళ మా జనగామ ప్రాంతం నుండి వేలాదిగా తరలి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావంగా మేము మద్దతుగా వచ్చినాం. ఆయన మేడ ఉంటాం. తెలంగాణ యావత్ ప్రజానీకరంతా ఎప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, కేసీఆర్ గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామనే ఆలోచనతో ఉన్నారు. 6 గ్యారంటీలు ఇచ్చారు, ఏమీ కూడా అమలు చేయలేదు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా తెలంగాణకి ఏం చేయలేదు. 10 ఏళ్లలో అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎర్రటి ఎండలలో మత్తలు దుంకించి జనగామ ప్రాంతం 6 చెట్ల ఎత్తున్నటువంటి జనగామ ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి అక్కడ రైతులకు పంట పొలాలకు నీళ్లు ఇచ్చి పచ్చని పంట పొలాల్లో వడ్లు వరిధాన్యాన్ని పండించినటువంటి ప్రతి వారు వడ్ల గింజ మీద కేసీఆర్ గారి పేరు ఆ ఫోటో పెట్టుకొని పూజించినటువంటి రైతులు ఇలా ఎర్రటి ఎండల్లో మత్తలు దుంకిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క చెరువులు నింపపోగా లక్షలాది వేలాది ఎకరాలలో వరి పంట ఎండిపోయి వేల టన్నుల కొద్ది వరి ధాన్యం లేకుండా ఇలా కళ్ళాలలో కూడా ఒడ్లు రాని పరిస్థితి. రైతుల కంట కన్నీరు చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం కాక తప్పదు. ఎప్పుడున్నా ఎక్కడున్నా మేము కేసీఆర్ గారు వెంటే ఉంటామని ప్రజలు కార్యకర్తలందరూ ఇలా మా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజశేఖరరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి మళ్ళీ తిరిగి కార్యకర్తలు నాయకులు ప్రజలు ఎప్పుడూ మేము కేసీఆర్ వెన్నట్టే ఉంటాం, మేము అండగా ఉంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది కేసీఆర్ పై కుట్రపూరితంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ పై కుట్రపూరితంగా జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడ డ్యాములు డ్యామేజ్ అయినా అక్కడి ప్రభుత్వాలు ఎంబడే వాటిని పునర్నిర్మించినాయి. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పిల్లర్లు కూలే అని వంకతోటి కమిషన్లు పెట్టి ముఖ్యమంత్రిని కమిషన్ ఎదుట హాజరుపరచడం సిగ్గుచేటు. అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. స్థానిక ఎన్నికలలో ఎక్కడ రాదని ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నది. అందుకొరకు 1 year నుంచి 1.5 year నుంచి స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న ఉద్దేశంతో ఉన్నారు. రైతులు నిరుద్యోగులు మొత్తం మాజీ సీఎం వెంబడి చంద్రశేఖరరావు వెంబడే ఉన్నారు. మేమంతా కూడా రైతు పక్షాన సీఎం తోటే ఉంటామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అంత కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా ఎందుకు కేసీఆర్ పై ఇంత అది చేస్తున్నారు అనుకోవచ్చు? కావాలని కేసీఆర్ ను బదనం చేయాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని మరి రేవంత్ సర్కారు కక్షగట్టి మరి ఇవాళ విచారణ పిలవడం జరుగుతుంది. తెలంగాణ 10 ఏళ్లలో ఒక 100 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించింది. మళ్ళీ 100 ఏళ్ళు వెనుకకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కేసీఆర్ పేరు లేకుండా చేద్దామనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కానీ టిఆర్ఎస్ మాత్రం ప్రజలలో ఎప్పుడు నిలిచిపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ పతనం కాక తప్పదు. ఇక్కడ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మహాదాత. ఆయన ప్రజలను దృష్టిలో పెట్టుకొని రైతుల దృష్టిలో పెట్టుకొని 60 ఏళ్ళ వెనుకపోయినటువంటి తెలంగాణను తీసుకొచ్చి ఇక్కడ సత్యశామలం చేసి లక్షల ఎకరాలకు ఇచ్చినటువంటి మహానాయకుల మీద లేని మత్తలు సృష్టించి కోట్లకి ఇచ్చినటువంటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. పాల చేతగనటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఎన్ని కోట్లైనా ఎక్కడి పోయినా కడియం ముచ్చం లెక్క మళ్ళా బయటకు వస్తాడు. ఆయన నెమ్మడి సైన్యం లెక్కమే ఉన్న కేసీఆర్ మీద ఈగ వాళ్ళ రేవంత్ రెడ్డి కుర్చీ గులగొట్టడానికి మేము సంసిద్ధమై ఉన్నాం. మా పల్లా రాజశేఖరరెడ్డి మా జనగామ వెనుకబడ్డ ప్రాంతానికి సత్యశామలం చేసినటువంటి కేసీఆర్ ఇలా తెలంగాణను రైతులను కళ్ళెత్తుకుంటారు. మహానాయకుడిని ఓడించడం ఎంత పని చేసినాం అనేది ఇలా రైతులంతా ఆయన ఎమ్మడి ఉండి ఓర్వలేక పరిపాలన చేసాతగాక తింగదూర్తినటువంటి మన వరంగల్ సభను చూసి తట్టుకోలేక పిచ్చోడై లేనిపోయిన కేసులు పెట్టి ప్రజలను తప్పుతో బట్టి మనుషులను డైవర్ట్ చేస్తూ నేను పరిపాలన చేసినటువంటి ఖబర్దారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు కేసీఆర్ కు క్షమాపణ చెప్పవలసిన సందర్భం ఏర్పడుతుంది. మేము నీ కుర్చీని కూలగొట్టేదాకా నీ ఎమ్మడే పడదాకా మేముకున్నాం. బిడ్డ నువ్వు మూగోను అయితే నీ సత్తా ఉంటే స్థానిక సంవత్సరాల్లో నువ్వు ఏ ఎంపీసీలో జడ్పీసీలో ఏ సర్పంలో గెలిపిస్తావు అని సాధగాను కూడా స్థానిక సంవత్సరాలు పెట్టినోడా నీ దమ్ము లేదు. మంచి అటువంటి మా నాయకుని పేద నాయకుని మా కేసీఆర్ ను ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చినని ఆంధ్ర పాలన కూలగొట్టి దూరం దోలి పరిపాలన చేసేటువంటి మా నాయకుని మధ్యలో అంతా కట్టి మా నాయకుని మీద బురద తల్లి నువ్వు ఏమో చెప్తున్నావు బిడ్డ నీ నుంచి కాదు. కేసీఆర్ కాపాడుకున్నటువంటి లక్షల రైతుల ఉన్నాం, జనాలను తెలంగాణ బిడ్డలు సంసిద్ధమై సైనికులు లెక్క
నెమ్మడుండి కేసీఆర్ కాపాడుకునే బాధ్యత మాది బిడ్డ అని మేము అనుకుంటున్నాం. నువ్వు ఆంధ్రలో భవిష్యత్తు దాక్కుంటా చంద్రబాబు నాయుడు కంటి సైకిల్ నడుచుకుంటా వాళ్ళు చెప్పిన ఆలోచనలు చేసుకుంటా ఒక తెలంగాణ ద్రోహిగా నువ్వు మిగులుతావు కొడుక. కేసీఆర్ ఎమ్మడి పోతే భస్వం అవుతావు. ఇదే తెలంగాణ మీకు హెచ్చరిక. కేసీఆర్ ఏం చేసినా నీ నుంచి కాదు, నీ అయ్యా జాగిరి కాదు బిడ్డ నువ్వు అనుకునే. చూడొచ్చు అంటే కేసీఆర్ కూడా ఆ కఠిన ముత్యం లాగా బయటకు వస్తాడు. ఎలాంటి విచారణలు చేపట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పి కూడా ఇక్కడ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, ఫామ్ హౌస్ నుండి.